రామమూర్తి పుల్లాపంతుల రామమూర్తి వరల్డ్ టీచర్ యూట్యూబ్ ప్రేక్షకులకి ధన్యవాదాలు. వజ్రసూచిక ఉపనిషత్తులో చిత్ర విచిత్రమైనటువంటి విషయాలు ఉన్నాయి. బ్రాహ్మణులు నీచకులంలో పుట్టినటువంటి వాళ్ళు ఉన్నారు, నీచకులంలో ఉన్నటువంటి వాళ్ళు బ్రాహ్మణులుగా తయారైనటువంటి వాళ్ళు ఉన్నారు. అటువంటి కిరాతకుల్నే బ్రాహ్మణులతో సహా మనందరం ఇప్పటికి కూడా పూజిస్తున్నాం. వాళ్ళు ఎవరు, కిరాతకుల సంగతి మనం ఎందుకు పూజిస్తున్నాం అనే దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం. పూర్వం నుండి ఇప్పటి వరకు బ్రాహ్మణులు కూడా శూద్రులను కిరాతులనే పూజిస్తున్నారు కూడా. జన్మతః నా కర్మతః బ్రాహ్మణ అంటారు. వాళ్ళల్లో కొంతమందిని గురించి మనం చెప్పుకుంటాం. వాల్మీకి మహర్షి, ఆయన ఎవరు? అసలు కిరాతకుడు, బోయజాతీయుడు. రాముడు పుట్టక మునిపే రామాయణాన్ని రచించాడు తన తపశక్తి ద్వారా. కాబట్టి బోయజాతిలో పుట్టినప్పటికీ కూడా బ్రాహ్మణత్వాన్ని పొందాడు. తర్వాత వేదవ్యాసుడు, ఈయన చేపలు పట్టేటువంటి వాళ్ళకి జన్మించాడు. చేపలు పట్టేటువంటి వాళ్ళు బెస్త జాతి వాళ్ళకి పుట్టాడు. కానీ వేదాంగాలు రాశాడు. ధర్మరాజు పుట్టక ముందే మహాభారతాన్ని రాశాడు. కాబట్టి తక్కువ జాతిలో పుట్టినప్పటికీ బ్రాహ్మణుడయ్యాడు ఆయన. ఇంకొకరు ఋష్యశృంగ మహర్షి, జింకలు పట్టుకునే వాళ్ళకి పుట్టాడు ఆయన. చూడండి విచిత్రాలు, జింకలు పట్టుకునే వాళ్ళకి పుట్టాడు. ఆయన్ని మనం గౌరవించి పూజిస్తున్నాం. కౌశికుడు, ఆయన ఎవరో తెలుసా? గేదెలకి, ఆవులకి, పశువులకి మేత వేస్తామే, అది అమ్ముకొని బతికేవాళ్ళు అనమాట. గడ్డి అమ్ముకొని బతికేటువంటి వాళ్ళకి జన్మించాడు ఆయన. ఇంకా జంబుక మహర్షి నక్కల జాతి వాళ్ళకి పుట్టాడు. జంబుక మహర్షి. గౌతమ మహర్షి కుందేళ్లు అమ్ముకొని బతికేటువంటి వాళ్ళకి పుట్టాడు. ఇంకా వశిష్ఠుడు ఉన్నాడు. ఈయన చరిత్ర చాలా విచిత్రమైందండి. వశిష్ఠ మహర్షి ఎవరికి పుట్టాడో తెలుసా? వేశ్యకు పుట్టాడు. ఒక వేశ్యకు పుట్టినటువంటి వాడు వశిష్ఠ మహర్షి. మహర్షులందరూ ఆయన గురువుగా తలిచారు. చూడండి, తండ్రి ఎవరో తెలియదు, కానీ కడజాతి స్త్రీ అరుంధతిని వివాహం చేసుకున్నాడు. లవ్ మ్యారేజ్. ఆమె ఈయన లవ్ చేసింది, అందుకని ఆమె కోసం చేసుకోవాల్సి వచ్చింది. అందుకే పెళ్లిళ్ళప్పుడు చూడండి, బ్రాహ్మడు అరుంధతి వశిష్ఠాభ్యాం నమః అంటాడు అనమాట. కడజాతి స్త్రీకి కూడా గౌరవాన్ని ఇచ్చాడు ఆయన. అటువంటి వాడు బ్రహ్మజ్ఞానాన్ని పొంది ఆమెకు మోక్షాన్ని ఇచ్చాడు. హిందువులందరూ కూడా అరుంధతిని స్మరించినటువంటి వాళ్ళందరూ ఎవరు లేరు. ప్రతి ఒక్కడు వివాహాలప్పుడు స్మరిస్తాడు. ఇంకా శక్తి అనేటువంటి అతను ఉన్నాడు. అరుంధతి వశిష్ఠుడికి జన్మించాడు శక్తి అనేటువంటి వాడు. పరాశరుడు శక్తికి కడజాతి స్త్రీకి జన్మించినటువంటి వాడు. చండాలాంగన అనేటువంటి అమ్మాయికి పుట్టాడు. చేపలు పట్టి జీవించేటువంటి మత్స్యగంధిని వివాహం చేసుకొని వేదవ్యాసుడికి జన్మనిచ్చాడు. ఇంకపోతే అగస్త్య మహర్షి, మట్టి కుండలో పుట్టినటువంటి వాడు అగస్త్య మహర్షి. కడజాతి వాడైనటువంటి కుమారుడే మతంగ మహర్షి. మాతంగ కన్యా మాశాలిని అంటాం. బ్రహ్మజ్ఞానం చేత బ్రాహ్మణుడై మాతంగ కన్య అనేటువంటి శక్తి దేవతకి జన్మనిచ్చాడు ఆయన. కాళిదాస మహాకవి ఈ మాతంగ కన్యను ఉపాసించి ధారణా బ్రహ్మ అయిపోయాడు ఆయన. ఆమె శ్యామలాదేవిగా అవతరించి తరింపజేస్తూ ఉంది ప్రజలందరినీ. ఇంకా ఐతరేయ మహర్షి ఉన్నాడు. ఆయన ఎవరు అంటే దస్యుడు అనేటువంటి అతని కిరాతకుడు యొక్క కుమారుడు. తపశక్తి ద్వారా బ్రాహ్మణుడయ్యాడు. ఈయన రాసినటువంటిది ఐతరేయ బ్రాహ్మణం అనేటువంటిది. ఐతరేయ బ్రాహ్మణ ఉపనిషత్తు. ఋగ్వేదాన్ని అర్థం చేసుకోవాలంటే ఐతరేయ బ్రాహ్మణాన్ని చదవాలి. అటువంటి బ్రహ్మజ్ఞానాన్ని పొందాడు. ఐలుడు అనేటువంటి మహర్షి, ఆయన దాసీపుత్రుడే. ఋగ్వేదం మీదనే రీసెర్చ్ చేశాడు ఆయన. ఎన్నో సైన్స్ విషయాలు మొత్తం చెప్పినటువంటి వాడు ఐలిషా అనేటువంటి మహర్షి. కానీ సత్యకామ జాబాల మహర్షి అనేటువంటి అతను ఉన్నాడు. ఈయన వేశ్యపుత్రుడే. తండ్రి ఎవరో తెలియదు, కానీ బ్రహ్మజ్ఞానం చేత బ్రాహ్మణుడయ్యాడు. ఈ విధంగా తక్కువ కులంలో పుట్టి బ్రహ్మజ్ఞానం పొంది ఉన్నత వంశాన్ని పొందారు. మళ్ళీ ఉన్నత వంశంలో పుట్టి నీచులైనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళెవరు అంటే చూడండి, నరకుడు అనేటువంటి వాడు ఉన్నత వంశంలో పుట్టాడు. భూదేవి పుత్రుడు, చివరికి నరకాసురుడు అయ్యాడు, రాక్షసుడు అయ్యాడు. హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, రావణాసురుడు వీళ్ళందరూ ఎవరు? బ్రాహ్మణులే. చివరికి ఏమయ్యారు? నీచమైనటువంటి వాళ్ళుగా తయారయ్యారు, రాక్షసులుగా తయారయ్యారు. రఘువంశ మహారాజు కుమారులలో ఒకడున్నాడు, ప్రవిత్తుడు అనేటువంటి వాడు క్షత్రియుడు. కానీ చివరికి ఆయన రాక్షసత్వాన్ని పొంది రాక్షసుడుగా మారాడు. త్రిశంకు స్వర్గం అనేటువంటిది ఉంది. త్రిశంకుడు అనే మహర్షి విశ్వామిత్ర మహర్షి త్రిశంకుడికి
అది ఇచ్చా, ఆ శక్తి ఇచ్చాడు. త్రిశంకు స్వర్గం. అసలు ఆయన ఎవరు? క్షత్రియుడు, రాజు, చండాలుడుగా మారాడు. విశ్వామిత్రుడు రాజకులానికి చెందినటువంటి వాడు. అటువంటి వాడు చివరికి బ్రాహ్మణుడైపోయాడు. ఆయన కుమారులు బ్రాహ్మణేతరులుగా మారిపోయారు. వృషధుడు అనేటువంటి వాడు బ్రహ్మవంశీయుడు అయినప్పటికీ దక్ష ప్రజాపతి యొక్క కుమారుడు ఆయన. వృషధుడు అనేటువంటి వాడు బ్రహ్మజ్ఞానం లేక కారణంగా నీచుడైపోయాడు. ఈ రకంగా ఉన్నత వంశంలో పుట్టినటువంటి వాళ్ళు చివరికి నీచులుగా తయారయ్యారు. నీచత్వంలో పుట్టినటువంటి వాళ్ళు ఉన్నత వంశంగా తయారయ్యారు. అదే హిందూయిజం. ఓడల బండ్లు, బండ్లు ఓడలు అంటాం. కాబట్టి జన్మచేత గౌరవం అనేటువంటిది రాదు. ఏ కులంలో పుట్టినా, ఏ మతంలో పుట్టినా కానీ నీకున్నటువంటి జ్ఞానం చేతనే గౌరవం వస్తుంది. కాబట్టి అన్ని మతాలు, అన్ని కులాలని అన్నింటినీ కూడా కాపాడదాం, సమైక్యతతో మెలుగుదాం. నమస్తే.